పార్కిన్సన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, డిస్కస్ చేసినట్టు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి చేసుకొని, ఫిజికల్ యాక్టివిటీ అనేది రోజు మనం ఇంక్లూడ్ చేసుకొని, యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ, ఫుడ్‌లో మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా మన బాడీకి ఎక్కువగా ఎళ్ళేలాగా చూసుకోవాలి. ఎందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉన్న ఫుడ్ అని అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు మేడం అని అనుకుంటే, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో మనకి ఈపీఏ, డీహెచ్ఏ అని 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఈ 2 ఏంటంటే మన బ్రెయిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి, ఓవరాల్ బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి, కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ చేయడానికి, ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఫార్మ్ అయిందో అది తగ్గించడానికి, అలాగే బ్రెయిన్ సెల్స్ యొక్క మెంబ్రేన్ ఫార్మేషన్‌కి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. సో, ఇవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి, ఇంకా సాల్మన్ ఫిష్ వీటిలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ప్రివెంట్ చేయడానికి మనం హెల్ప్ అవుతది.